హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నర్మదా. అనదర్ షార్ట్ వీడియో. ఈ షార్ట్ వీడియోలో మనం రెస్పిరేషన్ యొక్క డెఫినేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. రెస్పిరేషన్ యొక్క డెఫినేషన్ మనం చూసినట్లయితే, రెస్పిరేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ గ్లూకోజ్ ఈజ్ బ్రోకెన్ డౌన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అలాంగ్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇక్కడ రెస్పిరేషన్ యొక్క డెఫినేషన్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఈ రెస్పిరేషన్ ప్రాసెస్లో మనకి గ్లూకోజ్ అనేది తీసుకున్న ఫుడ్ అనమాట. గ్లూకోజ్ అనేది బ్రోకెన్ డౌన్ ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది అని చూసినట్లయితే, గ్లూకోజ్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ యొక్క హెల్ప్ తీసుకుని గ్లూకోజ్ అనేది ఎనర్జీ కింద రిలీజ్ అవుతుంది అనమాట. దీన్నే మనం రెస్పిరేషన్ అని చెప్పొచ్చు. ఈ రెస్పిరేషన్ ప్రాసెస్లో మనకి ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈ గ్లూకోజ్ నుంచి మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడాన్ని మనం రెస్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇంకా చూసినట్లయితే టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్లో టైప్స్ చూసినట్లయితే మనకి ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనైరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్. నెక్స్ట్ షార్ట్ వీడియోలో మనం ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఎనైరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, అలాగే ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ.